హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ డైలీ వ్లాగ్. సో ఈరోజు ఈ వీడియోలో ఈవినింగ్ టు నైట్ రొటీన్ వ్లాగ్ అయితే షేర్ చేస్తున్నానండి. మన వ్లాగ్స్ కనుక మీకు కనుక నచ్చినట్లయితే ప్లీజ్ వీడియో ఎండ్ వరకు చూసి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి. మీరు ఇచ్చే ఆ చిన్న లైక్ వల్ల ఈ వీడియో అనేది మీలాంటి ఇంకొంతమందికి అయితే రికమెండ్ అవుతుందండి. సో దట్ అప్పుడు నాకు కొంచెమైనా యూస్ఫుల్ అయితే అవుతుంది. అండ్ ఇక్కడ ఇప్పుడు టైం వచ్చేసి ఈవినింగ్ అరౌండ్ 4:30 అలా అయితే అవుతుందండి. వాషింగ్ మిషన్లో బట్టలు అయితే వేసాను ఓ పక్క. ఈ లోపు వచ్చేసి హెల్పర్ అయితే వచ్చేసి ఆ గిన్నెలు అవన్నీ అయితే తోమేసి వెళ్ళింది. 4:30కి అట్లా అయితే వస్తుందండి. 4 to 5 లోపు అయితే వస్తుంది. గిన్నెలను తోమేసి అక్కడ పెట్టేసి నేను అవన్నీ అయితే మొత్తం ఎక్కడెక్కడైతే పెట్టేసుకున్నాను. అండ్ ఇక్కడ ఆయిల్ డిస్పెన్సర్లో అయితే ఆయిల్ అయితే అయిపోయిందండి. అందుకని చెప్పి దాన్ని అయితే ఫిల్ చేసుకుంటున్నాను. ఇంకా ఈరోజు పిల్లలకి స్నాక్స్ కోసం వచ్చేసి పాలకూరతో ఆమ్లెట్ అయితే వేద్దాం అనుకుంటున్నానండి. రోజు రెగ్యులర్గా ఎక్కువగా ఫ్రూట్సే ఇస్తూ ఉంటాను. అంటే డే బై డే కానీ అట్లా ఇంకెప్పుడైనా సరే అప్పుడప్పుడు నేను కూడా చేస్తూ ఉంటాను. నేను చేయలేనప్పుడు ఫ్రూట్స్ ఇస్తాను. ఇంకా అప్పుడప్పుడు వీక్లీ వన్స్ కానీ లేదంటే 10 డేస్కి ఒకసారి కానీ అట్లీస్ట్ బయటకైతే తీసుకెళ్తానండి. బయటకు తీసుకెళ్ళేసి బయట నూడిల్స్ కానీ ఇంకా లేదంటే ఈ షవర్మా ఇట్లాంటివి ఏమైనా ఉంటాయి కదా, అట్లా వాళ్ళకి కావాల్సిన జంక్ ఫుడ్ ఏదైనా సరే 10 డేస్కి ఒకసారి అయితే తప్పకుండా బయట అయితే తినిపిస్తానండి. ఇంకా ఇంట్లో మ్యాక్సిమం నేను చేస్తే మాత్రం హెల్తీగా వేలో చేయడానికి ట్రై చేస్తాను. ఇంకా రిమైనింగ్ డేస్లో వచ్చి ఫ్రూట్స్ అయితే ఇస్తాను. సో ఈరోజు వచ్చేసి ఇంకా పాలకూర ఆమ్లెట్ అయితే వేసిద్దాం అనుకుంటున్నాను. ఎలాగో ఇంట్లో ఎగ్స్ ఉన్నాయి కదా అని చెప్పేసి. ఇప్పుడు నేను చేయబోయే రెసిపీ వచ్చేసి చాలా హెల్తీ అండి. హై ప్రోటీన్ కూడా ఉంటుంది. మనకి ఎగ్స్ అనేది మనకు ప్రోటీన్‌గా ఉంటుంది కదా! సో దట్ దాంట్లో మనకు కొంచెం పాలకూర మిక్స్ చేసుకున్నట్లయితే పాలకూరలో మనకు మంచి ఐరన్ అనేది ఉంటుంది. కాబట్టి ఇది వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళకి కూడా మంచి వాళ్ళ డైట్‌లో యాడ్ చేసుకోవచ్చు. ఇది ఈవినింగ్ స్నాక్స్ లాగే కాదండి. ఎర్లీ మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇది రెసిపీ అనేది మన ఛానల్‌లో ఆల్రెడీ అయితే ఉందండి షార్ట్ వీడియోలో. కావాలంటే ఒక్కసారి ఛానల్‌లోకి వెళ్ళి అయితే చెక్ చేయండి. నేను వాళ్ళకి ఇచ్చేలోపు పిల్లలకు వైపు అయితే టీవీ అయితే చూసుకుంటున్నారండి. చేయడం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా వాళ్ళని పిలిచి ఇచ్చేస్తే వాళ్ళైతే తినేస్తారు. సో ఇంకా వీడియో అయితే కంటిన్యూ అయితే అవుతుందండి. సో నేను ఇక్కడ మీకు వీడియోలో ఒక విషయం గురించి అయితే మీతో షేర్ చేద్దాం అనుకుంటున్నానండి. నా మనసులో ఉన్న ఫీలింగ్ నేను ఎలా థింక్ చేస్తాననే దాని గురించి అయితే మీతో షేర్ చేద్దాం అనుకుంటున్నాను. సో దట్ ఇది కొంతమంది లేడీస్కైనా సరే హెల్ప్ అవ్వచ్చని చెప్పేసి అయితే అనుకుంటున్నాను. సో నేను అసలు యూట్యూబ్ ఛానల్ అనేది స్టార్ట్ చేయడానికి మెయిన్ రీజన్ వచ్చేసి నేనైతే చాలా మామూలు ఆన్లైన్లో ఎక్కువగా ఉంటూ ఉంటాను. అంటే ఇన్స్టాగ్రామ్ కానీ యూట్యూబ్ కానీ ఎక్కువగా చూస్తూ ఉంటాను. అంటే వ్లాగ్స్ కానీ ఇంకేదైనా రీల్స్ కానీ అవన్నీ ఇలాంటివన్నీ అయితే రెగ్యులర్గా చూస్తూ ఉంటాను. డైలీ 1 అవర్ అయినా సరే అలా టైం స్పెండ్ చేస్తూ నాకు టైం ఉన్నప్పుడైనా సరే ఈవినింగ్ టైం అయినా ఏదో ఒక టైంలో చూస్తూ ఉంటాను. అలా చూస్తున్నప్పుడు నాకు కొంతమంది లేడీస్ని చూస్తే చాలా ఇన్స్పైరింగ్ అయితే అనిపిస్తుందండి. చాలా ముచ్చటగా కూడా అనిపిస్తుంది. చాలామంది లేడీస్ మల్టీ టాస్కింగ్ లాగా అన్ని పనులు అయితే చేస్తూ ఉంటారు. జాబ్ హోల్డర్స్ కావచ్చు, హౌస్ వైఫ్స్ కావచ్చు, ఇంట్లో పనులు చేసుకుంటూ ఇంట్లో పిల్లల్ని మేనేజ్ చేసుకుంటూ హస్బెండ్ని ఇలా ఇంటి పనులన్నింటినీ చక్కగా మేనేజ్ చేసుకుంటూ బయటికి వెళ్ళి జాబ్ చేసుకుంటూ అలాగే ఇంకేదైనా సరే బిజినెస్ చేసే వాళ్ళైనా సరే ఇలా కొంతమంది లేడీస్ మల్టీ టాస్కింగ్లో ఇలా అన్ని పనులు అయితే చేస్తూ ఉంటారండి. అలాంటి వాళ్ళని చూసినప్పుడు నాకు చాలా ఇన్స్పైరింగ్గా చాలా ముచ్చటగా అనిపిస్తుంది. నేను కూడా ఎందుకు అలా చేయకూడదు అని చెప్పేసి అలా వచ్చినటువంటి ఆలోచన అండి నాకు యూట్యూబ్ ఛానల్ అనేది. అలా అని చెప్పేసి నేను అప్పుడే అనుకున్నాను. యూట్యూబ్ ఛానల్ అయితే స్టార్ట్ చేశానండి. మనం స్టార్ట్ అయితే చేశాను. సక్సెస్ అనేది రావడానికి మన చేతిలో అయితే ఏముండదు. మన ప్రయత్నం అయితే మనం చేయాలి. దాన్ని ఎక్కడైతే బ్రేకప్ అయితే ఇవ్వకూడదు. లాస్ట్ వరకు ప్రయత్నిస్తూ ఉంటే మన ప్రయత్నం మనం చేస్తూ ఉంటే ఇంకా దేవుడు ఏదో ఒక రోజు మనకి దాని సక్సెస్ అనేది ఇస్తాడు. దాంతోపాటు మీ అందరి సపోర్ట్ కనుక ఉన్నట్లయితే ఇంకొంచెం ఫాస్ట్గా అనేది మనకు సక్సెస్ అనేది వస్తుంది. సో నేను చెప్పేది ఒకటేనండి, ప్రతి ఒక్క లేడీస్కి అయితే ఎవరైనా సరే ఇండిపెండెంట్గా ఉండడం అయితే నేర్చుకోవాలి. సో దట్ మన హస్బెండ్ సంపాదించినా సంపాదించకపోయినా మంచిగా రిచ్గా ఉన్న పూర్గా ఉన్న ఎలాంటి వాళ్ళైనా సరే అంటే మనకి ఇండిపెండెంట్గా ఓన్గా మనం ఎంతో కొంత ఎర్న్ చేయగలిగితే మనకంటూ మన సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది బిల్డ్ చేసుకోవచ్చు. దాంతోపాటు కూడా మనకి ఈ సొసైటీలో కొంచెం వాల్యూ అనేది ఉంటుందండి. అలా అని చెప్పేసి నేనైతే అనుకుంటాను. అలా చూసినప్పుడల్లా సరే నాకు అనిపిస్తుంది నేను ఇట్లా ఏదో ఒకటి చేయాలని చెప్పి మనం ఎక్కడున్న వాళ్ళం అక్కడే అస్సలైతే ఆగిపోకూడదండి. డైలీ మనం కొత్త విషయాలు నేర్చుకోవడానికి బోల్డ్ అని ఉంటాయండి. ఏదో ఒక విషయం గురించి మనమైతే నేర్చుకుంటూ ఉండొచ్చు, దాన్ని మనం ఇంప్లిమెంట్ చేస్తూ ఉండొచ్చు. అలా ప్రతి లేడీస్ అనేది చాలా వాటిల్లో చాలా రంగాల్లో అయితే ముందుకెళ్తూ ఉన్నారు. చాలా బిజినెస్లు కానీ ఇట్లా చాలా మెయిన్గా చాలా అయితే రన్ చేస్తూ ఉన్నారు కదా. సో అట్లా నేను ఎందుకు చేయకూడదు, అట్లా చాలామంది లేడీస్ చేస్తున్నారు కదా, అట్లా కూడా నేను కూడా మల్టీ టాస్కింగ్ ఏదో ఒకటి చేయాలి, ఖాళీగా అయితే అస్సలే ఉండొద్దు అని చెప్పేసి నేను అప్పుడే డిసైడ్ అయ్యాను. అలా అని చెప్పేసి యూట్యూబ్ ఛానల్ అయితే స్టార్ట్ చేశానండి. మరి సక్సెస్ అయితే నాకు ఇమీడియట్గా ఏం రాలేదు, కొంచెం ఊరక లైట్గా అలా వస్తుంది. కాకపోతే మీ అందరి సపోర్ట్ ఉంటే ఇంకొంచెం ఫాస్ట్గానే సక్సెస్ రావాలని చెప్పేసి నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దీనికోసం అయితే నా ప్రయత్నం అయితే నేను చేస్తున్నాను. మీ అందరి సపోర్ట్తో ఇంకొంచెం ముందుకెళ్ళాలని చెప్పేసి అయితే నేనైతే అనుకుంటూ ఉన్నాను. నేనే కాదండి, ప్రతి ఒక్క లేడీస్‌కి నేను చెప్పేది ఒక్కటే. ప్రతి ఒక్కళ్ళలో ఏదో ఒక స్కిల్ అనేది తప్పకుండా ఉంటుంది. ఆ స్కిల్‌ని మనం బయటికి తీసి అది ఇంప్లిమెంట్ చేసినప్పుడు మనకు సక్సెస్ అనేది ఏదో ఒక రూపంలో తప్పకుండా అయితే వస్తుందండి. ఎవరు వాళ్ళు ఇండిపెండెంట్‌గా బతికినప్పుడు మాత్రమే మనకి ఈ లైఫ్‌లో అనేది కొంచెమైనా సరే ఈ సొసైటీలో వాల్యూ అనేది ఉంటుంది. దాంతోపాటు మనం సెల్ఫ్ రెస్పెక్ట్ అంటే మన మీద మనకు కాన్ఫిడెన్స్ అయితే వస్తుంది. మనం ఏదైనా చేయగలం, ఏదైనా సాధించగలము అని చెప్పేసి ఈ 4 గోడల మధ్య ఇంటికి వంట పనికే పరిమితం కాకుండా అవి కూడా చూసుకుంటూ మల్టీ టాస్కింగ్ ఇలాగ ఏదో ఒక బిజినెస్‌లో చాలామంది అయితే ఇలా రన్ చేస్తూ ఉన్నారు కదా. సో అలానే ఎవరికి తోచిన
వచ్చింది, ఎవరికి ఏదైతే వచ్చో ఆ పనిలో అయితే ఏదో ఒకటి చిన్న చిన్న బిజినెస్ లాగా ఏదో ఒకటి చేసి ఎవరికి వాళ్ళు ఇండిపెండెంట్గా బతకడం అయితే ప్రతి ఒక్క లేడీసే తప్పకుండా అలవాటు అయితే చేసుకోండి. ఈ వీడియో అనేది కొంతమందికైనా మోటివేటింగ్ అయితే ఉంటుంది కదా, సో దట్ అందుకని చెప్పేసి నేను ఈ వీడియో అయితే మీతో షేర్ చేస్తున్నానండి. నేను యూట్యూబ్ ఛానల్ అనేది ఫస్ట్ ఇప్పుడే స్టార్ట్ చేశాను, కాకపోతే నాకు సక్సెస్ అనేది ఇంకా రాలేదు. మీ అందరి లవ్ అండ్ సపోర్ట్ కనుక నాకు ఉన్నట్టయితే మీ అందరి సపోర్ట్ వల్ల నేను ఇంకొంచెం ముందుకెళ్ళాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ సపోర్ట్ నాకు ఎప్పటికీ ఇలాగే ఉండాలని చెప్పేసి. అలా నేను చాలా వీడియోస్ చూసినప్పుడు అందులో బిజినెస్ ఉమెన్స్ చాలామంది చాలా రన్ చేస్తూ ఉంటారు కదా, షోరూమ్స్ కానీ ఇట్లా ఏమైనా సరే. అట్లా ఆ స్టేజ్లో నేను ఎప్పుడు ఉంటానో, నాకు ఎప్పుడు ఆ ఛాన్స్ వచ్చిద్దా అని చెప్పేసి నేను ఈ రోజు గురించి కాదండి, ఈరోజు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి ఈరోజు సక్సెస్ వచ్చిద్ది ఇప్పటికిప్పుడైనా కాదు, లాంగ్ రన్లో ఎప్పుడైనా సరే, ఇంకా లైఫ్లో 2 ఇయర్స్ కానీ 3 ఇయర్స్ కానీ ఎప్పుడైనా సరే ఆ స్టేజ్లో నేను ఎప్పుడు ఉండాలి అని చెప్పేసి నేను దాని గురించి ఇప్పటి నుంచే ప్రయత్నం అయితే చేస్తున్నానండి. మరి ఈ ప్రయత్నం ఎంతవరకు వచ్చిద్ది ఏంది అనేది అయితే నాకైతే తెలియదు. ఇంకా ఇది నా ప్రయత్నం అయితే నేనైతే చేస్తున్నాను. ఇంకా తర్వాత అంతా ఇంకా దేవుడి మీద మొత్తం భారం వేయడమే ఇంకంతే. సో ఇంకా నాకు ఈ సక్సెస్ అవ్వడానికి కొంచెం మీ సపోర్ట్ కూడా ఉండాలని చెప్పేసి మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇంకా నాతో పాటు ఇంకా ఎవరైనా సరే ఏదైనా సరే స్టార్ట్ చేయాలనుకుంటే ఎక్కువ ఆలోచించుకోండి, ఇమీడియట్గా అదైతే స్టార్ట్ చేసేసేయండి, దాన్ని ఇంప్లిమెంట్ చేసేసి ప్రతిదీ మీరు ఏం చేయాలనుకున్నా దాంట్లో తప్పకుండా మీ అందరికీ సక్సెస్ రావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎవరైనా సరే ప్రతి ఒక్క లేడీస్ ఇండిపెండెంట్గా ఉండాలని చెప్పేసి అయితే అదొక్క విషయమే నేనైతే చెప్పగలను. సో ఇంక ఇక్కడ వీడియోలోకి వచ్చేసినట్లయితే ఇక్కడ ఆమ్లెట్ అయితే వేస్తున్నాను కదా, పాలకూర ఆమ్లెట్ అనేది ఒకేసారి నేను 5 ఎగ్స్ అయితే కొట్టేశానండి. అందులో కొంచెం సాల్ట్, కొంచెం కారం, అలాగే కొంచెం స్పైస్కి తగ్గట్లుగా పెప్పర్ పొడి అయితే వేసి అంతా ఒక్కసారి అయితే మిక్స్ చేసేసిన తర్వాత దాన్ని ఇలా ఆమ్లెట్ లాగా వేసేసుకున్నట్లయితే సరిపోతుంది. మామూలు విడివిడిగా కూడా వేసుకోవచ్చు, కాకపోతే నేను ఇట్లా ఒకేసారి టైం వేస్ట్ ఎందుకని చెప్పేసి ఇలా ఒకేసారి వేసేసానండి. ఇలా ఒకేసారి వేసేసి ఇలా ముక్కలుగా పిజ్జా షేప్ లాగా అట్లా కనుక పీసెస్ కింద కట్ చేసినట్టు పిల్లలు చాలా హ్యాపీగా అయితే తింటారు. ఇది వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళకి కానీ, చాలా డైట్ ఫాలో అయ్యే హెల్దీ రెసిపీస్ తినాలి, హెల్దీగా డైట్ ఫాలో అవ్వాలి, హెల్దీ వేలో వెయిట్ గెయిన్ అవ్వాలనుకున్న వాళ్ళు ఎవరికైనా సరే ఈ రెసిపీ అనేది చాలా బాగా అయితే యూజ్ అవుతుందండి. ఈవినింగ్ స్నాక్స్ టైంలోనే కాదు, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ టైంలో కూడా హ్యాపీగా తీసేసుకోవచ్చు. మనం నార్మల్ ఆమ్లెట్ వేసుకునే బదులు ఒక్క పాలకూరని ఇలా తరిగేసి వేసుకునే మనకు 2 రకాలుగా చాలా బాగా అయితే యూజ్ అవుతుంది. మనకు ఐరన్ అనేది వస్తుంది, దాంతోపాటు ప్రోటీన్ ఫుల్గా కూడా ఉంటుంది. సో ఇంక ఇలా ఆమ్లెట్ అయితే వేసేసానండి. వేసేసిన తర్వాత పిల్లలకి ఇలా వీడియోలో చూపిస్తున్నాను కదా, ఇట్లా పీసెస్ కింద చిన్న పీసెస్ కింద కట్ చేసి అయితే ఇంకా పిల్లలకైతే ఇచ్చేసాను. ఇంక ఇక్కడ పిల్లలకు కూడా ఇచ్చేసానండి. పిల్లలు అయితే తినేసారు. పిల్లలు తినేసిన తర్వాత ఇందాక వాషింగ్ మిషన్లో అయితే బట్టలు అయితే వేశాను కదా, ఇంకా బట్టలన్నీ తీసేసి ముందు రోజు వేసినటువంటి బట్టలు ఏవైతే ఉన్నాయో అవన్నీ తీసేసి మామూలుగా ఇంకెక్కడ పెట్టేసి ఇంకా మళ్ళీ మిషన్లో ఉన్నటువంటి బట్టలు మళ్ళీ అయితే ఇంకా ఆరేసేసి ఇంక ఇప్పుడైతే నేను కొంచెం ఫ్రెష్ అప్ అవ్వాలని చెప్పేసి అయితే అనుకుంటున్నాను. ఈరోజు వచ్చేసి నాకు పీరియడ్ 3rd డే అండి, అందుకని చెప్పేసి ఇంకా హెడ్ బాత్ చేసి అయితే వచ్చేసాను. ఇంతకుముందు చెప్పాను కదా, నాకు కొంచెం సైనస్ ప్రాబ్లం అయితే ఉంది. దానివల్ల ఇంతకుముందు వచ్చేసి మామూలు అన్ని పనులు అయిపోయిన తర్వాత ఈవినింగ్ డిన్నర్ టైం అది కూడా కంప్లీట్ అయిపోయింది. 10 o'clock 11 o'clock అయినా సరే ఆ టైంలో బాత్ చేసేసి అప్పుడు ఇమీడియట్గా పడుకునేదాన్ని. అంటే తలకు ఎలాంటి డ్రై పెట్టుకోకుండా మామూలుగా హెయిర్ని ఎలా ఆరబెట్టుకోకుండా అలాగే పడుకునేదాన్ని. సో అప్పుడు నాకు చాలా ప్రాబ్లం అయితే వచ్చేసిందండి, మొత్తం హెడేక్ లాగా సైనస్ లాగా ఇట్లా మొత్తం ఫామ్ అయిపోయి. అందుకని చెప్పేసి ఇప్పుడు ఇంకా ఈ టైంలో 4, 5, 6 ఈ టైంలో మాత్రమే నేను ఇంకా లైట్ బాత్ చేసి కొంచెం డ్రై పెట్టేసుకున్న కొంచెం ఇలా బయటకు వచ్చేసి అలా టవల్తో దుడి చేసుకుని ఆరబెట్టేసుకున్నట్లయితే కొంచెం అలా ఆరిపోతుంది. ఇంకా ఎప్పుడు డ్రై అనేది మనకు అంత మంచిది కూడా కాదండి, హెయిర్కి కూడా అంత గ్రోత్ అట్లా ఏముండదు, ఎక్కువ హెయిర్ ఫాల్ అయితే అవుతుంది. సో అందుకని చెప్పేసి ఎక్కడికైనా ఫంక్షన్స్కి అట్లా ఇమీడియట్గా బయటకు వెళ్ళాలి అనుకున్నప్పుడు మరి వాటర్గా ఉన్నప్పుడు మాత్రమే డ్రై అయితే పెట్టుకుంటూ ఉంటాను. ఇంకా ఇలా ఇంట్లో ఉన్నప్పుడు అయితే అసలు డ్రై అనేది పెట్టుకోనండి, ఇట్లా నార్మల్గా టవల్తో తుడిచేసుకుంటాను. పైపైన కారిపోయే వాటర్ అంతవరకు అలా తుడిచేసుకొని ఇంకా మామూలు నార్మల్గా క్లిప్ పెట్టేసుకొని అలా ఉన్నట్లయితే అటు ఇటు తిరుగుతూ మన వర్క్ మనం చేసుకుంటూ ఉంటాం కదా, ఇంకా అప్పుడు దాని అంతటా అదే అయితే డ్రై అయిపోతుంది ఒక 1 hour 1/2 hour కల్లా. అలా అని చెప్పేసి పైపైన కొంచెం అయితే తుడిచేసుకొని ఇంక ఇలా బయట అయితే కొద్దిసేపు కూర్చొని పిల్లలతో ఇక్కడ కూడా కొద్దిసేపు అయితే ఆడుకున్నామండి. ఇంక ఇలా తుడిచేసుకొని పక్కన ఫ్లక్కర్ అయితే పెట్టేసుకొని ఇంకా పిల్లలతో కొద్దిసేపు ఇక్కడైతే ఆడుకున్నాము. ఇంకా ఆడుకునే లోపు 7 o'clock అట్లా అయితే అయిపోయిందండి టైము. 7 o'clock కల్లా మళ్ళీ ఇంకా డిన్నర్ టైం అయితే అవుతుంది కదా, డిన్నర్ ప్రిపేర్ చేయాలి కదా, అందుకని చెప్పేసి ఇంకా రైస్ అయితే పెట్టేశాను. ఫస్ట్ రైస్ అయితే కుక్ అయిపోయిందండి, పక్కన పెట్టేశాను. ఇంకా ఈలోపు డిన్నర్లోకి వచ్చేసి చిక్కుడుకాయ కర్రీ అయితే చేశానండి, అది పక్క స్టవ్ మీద అయితే ఉంది కదా. ఇంకా చిక్కుడుకాయ కర్రీ చేసేసిన తర్వాత పిల్లలు నేను చిన్నప్పటి నుంచి అలవాటు చేస్తున్నాను, పెద్ద పిల్లలకైతే అలవాటు చేశానండి. కానీ బాబు అయితే కొన్ని రెసిపీస్ అయితే తిండు, అంటే పప్పు ఎక్కువగా తింటూ ఉంటాడు. బాబుకి ఇంకా కొన్ని అయితే అలవాటు అవ్వలేదు. అంటే చిన్నవి బీరకాయ కానీ ఇంకేమైనా దొండకాయ కానీ బెండకాయ ఇవైతే కొంచెం మెత్తగా ఉంటాయి, స్మాష్ చేసేసి నేను కర్రీలోని మిక్స్ చేసేస్తానంటే ఆ పీసెస్ అనేవి వాడికి కనిపించకుండా కర్రీలో మిక్స్ చేసేసి పెడుతూ ఉంటాను. ఈ చిక్కుడుకాయ మాత్రం ఇది కొంచెం పొడుగా ఉంటుంది, అలాగే కొంచెం ఇలా పుల్లలాగా అలా ఉంటుంది కాబట్టి బాబు అయితే మొత్తం తీసే చేతికైతే ఇస్తాడండి. అందుకని చెప్పేసి ఇంకా బాబు అంత ఇష్టంగా అయితే తిండు. మళ్ళీ ఇంకా మనకి కర్రీలోని వెజిటబుల్స్ తినకపోతే ఏముంది చెప్పండి, అదంతా మనకి చిక్కుడుకాయలు ఎక్కువ ఫైబర్ ఉంటుంది కదా, అందుకని చెప్పేసి వాడు తినడని చెప్పేసి పిల్లల కోసం ఎగ్ రైస్ అయితే కలుపుతున్నాయి. అలాగే ఎగ్స్ ఉన్నాయి
ఉన్నాయి కదా, ఇంకా 2నో 3నో ఎగ్స్ అయితే ఉన్నాయండి. ఇంకా అవి వేస్ట్ పోవడం ఎందుకు అని చెప్పేసి ఇంక ఎగ్ రైస్ అయితే కలుపుతున్నాను. ఇంకా ఎగ్ రైస్ కూడా ప్లెయిన్గా కాకుండా ఇట్లా దాంట్లో కూడా కొంచెం వెజ్జెస్ కనుక యాడ్ చేసుకున్నట్లయితే పిల్లలకు కూడా మంచిది కదా అని చెప్పేసి కొన్ని బీన్స్, క్యారెట్ ఇట్లా తురిమేసుకొని అందులోనే కొంచెం సాల్ట్, కొంచెం కారం, అలాగే కొంచెం పెప్పర్ వేసేసి ఇలా ఎగ్స్ అన్నిటికి పట్టేంత వరకు మిక్స్ చేసేసి చాలా సింపుల్గా చేసేస్తానండి. ఇలాగే నేను ఇంకా ఇలా కలిపేసేసుకొని ఇందులో మనం ఆల్రెడీ ఉడికించి పెట్టుకున్న రైస్ కలిపేసుకున్నట్లయితే మనకి ఈజీగా ఎగ్ రైస్ అయితే అయిపోతుంది. పిల్లల వరకే కలిపించేసాము. ఇంకా మాకైతే ఆ కర్రీ అయితే ఉందండి, చిక్కుడుకాయ కర్రీ అయితే తినేస్తాము. ఇదిగోండి ఇంకా ఉడికించినటువంటి రైస్ ఏదైతే ఉందో అదైతే మొత్తం వేసేసి కలిపేసేసాను. పిల్లలు అయితే టీవీ అయితే చూసుకుంటున్నారు. ఇంకా ఈ హాలిడేస్ వచ్చినప్పటి నుంచి, హాఫ్ డేస్ వచ్చినప్పటి నుంచి రూమ్లో టీవీ, ఇంకా బెడ్రూమ్లో నుంచి బయటకు అయితే రావట్లేదండి. హాల్లో టీవీలో నేను సీరియల్ అవి చూసుకుంటూ ఉంటాను. అందుకని చెప్పేసి వాళ్ళు బెడ్రూమ్లోనే టీవీలో ఉన్నారు. ఇంక ఇలా లంచ్ టైంలో కానీ లేదంటే స్నాక్స్ చేసినా సరే, ఈవినింగ్ అయినా సరే, ఏ టైం అయినా సరే ఇంకా ఫుడ్ ప్రిపేర్ చేసిన తర్వాత పిలిస్తే అప్పుడు వస్తారు, తీసుకొని వెళ్ళిపోయి మళ్ళీ అక్కడే కూర్చొని ఇంకా అక్కడే తినేస్తూ ఉంటారు. ఇంకా ఈ హాలిడేస్ మొత్తం ఇంక ఇలానే ఉంటుందేమో అనిపిస్తుంది నాకైతే. సో ఇప్పుడైతే కలిపేసేసానండి. కలిపేసిన తర్వాత ఎవరి పాటికి వాళ్ళు ఎవరి ప్లేట్లో వాళ్ళు కొంచెం పెట్టిచ్చేసి ఎవరి స్పూన్ వాళ్ళకి ఇచ్చేసినట్లయితే వాళ్ళైతే హ్యాపీగా తినేస్తారు. మీకు చాలాసార్లు చాలా వీడియోస్లో చెప్పే ఉన్నాను కదా, మా పిల్లలకి ఇట్లా కర్రీస్ ఇట్లా సపరేట్గా కంటే కూడా ఇలా రైస్ రెసిపీ చేసినట్లయితే వాళ్ళు చాలా ఇష్టంగా తింటారు. అట్ ది సేమ్ టైం చాలా క్విక్గా కూడా తినేస్తారండి. ఇట్లా కళ్ళు మూసుకొని కళ్ళు దేశంలో తినేస్తారు. ఒక 10 మినిట్స్లో 15 మినిట్స్ అలా తినేస్తారు. అలా కాకుండా వైట్ రైస్ పెట్టేసి మామూలు కర్రీ కానీ పప్పు కానీ అట్లా ఏమైనా పెట్టేసినట్లయితే కొంచెం అది మళ్ళీ కలిపి ఇవ్వమంటారు. ఆ పప్పు అయినా సరే, కర్రీ అయినా సరే పెద్ద పాప కూడా తనే కలిపేసుకొని తినేస్తుంది. బాబుకి, చిన్న పాపకి అయితే అది కూడా కలిపేసి ఇవ్వాలండి. కలిపేసి ఇస్తే మళ్ళీ కొంచెం చప్పగా పోతుంది. అలా కాకుండా కొంచెం 2-3 టైమ్స్ బ్యాచెస్ కింద కొంచెం కలిపేసి మళ్ళీ తిన్న కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ ప్లేట్ తీసుకొస్తారు. మళ్ళీ కలిపిమని చెప్పేసి మళ్ళీ అది కలిపిస్తాను. మళ్ళీ అది తిన్న తర్వాత మళ్ళీ ఇంకోసారి అంటే 3 టైమ్స్ ప్లేట్లో పెట్టిన రైస్ అనేది ఒక 3 టైమ్స్ కొంచెం కలిపిస్తూ ఉంటాను. అలా కలిపిస్తే తినేస్తూ ఉంటారు. ఇంక ఇదంతా ఎందుకులే అని చెప్పేసి అప్పుడప్పుడు వాళ్ళు క్విక్గా తినడం కోసం ఇట్లా ఏదైనా సరే సింపుల్గా రైస్ రెసిపీస్ అయితే చేస్తూ ఉంటాను. ఇంకా డిన్నర్ అయితే చిన్న కంప్లీట్ అయిపోయిందని మేమైతే తినేసాము. ఇంకా మా హస్బెండ్ వచ్చేలోపు కొంచెం లేట్ అవుతుంది కాబట్టి ఆయనకు తీసేసి పక్కన పెట్టేసాము. పక్కన పెట్టేసిన తర్వాత ఇంకా డిన్నర్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఎవ్రీడే నేను ఈ గిన్నెలన్నీ మొత్తం తీసేసి అందులో మిగిలిపోయింది ఏదైనా ఉంటే మొత్తం కవర్లలో వేసేసుకొని గిన్నెలు ఏవైతే ఉన్నాయో మొత్తం బాల్కనీలో వేసేస్తే మళ్ళీ రేపు ఈవినింగ్ 4-4:35 ఆ టైం కల్లా మేడైతే వస్తుంది. ఇంకా అప్పుడు క్లీన్ చేస్తుంది. అప్పటి వరకు అట్లాగే ఉంటాయి. అందుకని చెప్పేసి నేను గిన్నెలు అవన్నీ అయితే అక్కడ తీసేసి మొత్తం నార్మల్గా ఎక్కడ తీసేసి ఈ డైనింగ్ టేబుల్ కానీ, మామూలు కౌంటర్ టాప్ కానీ, కిచెన్ గ్యాస్ కౌంటర్ టాప్ ఇదంతా ఒక్కసారి పైన ఎక్కడెక్కడ కొంచెం వైప్ పెట్టేసుకున్నట్లయితే నాకు మార్నింగ్ లేచినప్పుడు చాలా నీట్గా ఉంటుంది, ప్రశాంతంగా. మళ్ళీ మార్నింగ్ ఏదైనా వ్లాగ్స్ తీసుకోవాలన్నా కానీ మళ్ళీ ఇదంతా ఇట్లాగే పెట్టేసి పడుకున్నట్లయితే నాకు అప్పుడు మార్నింగ్ అనేది వీడియో తీసుకోవడానికి అవ్వదు. మార్నింగ్ లేసి బ్రేక్ఫాస్ట్ చేయాలన్నా కూడా గిన్నెలు ఏమైతే ఉండే మొత్తం డైనింగ్ టేబుల్ మీద అలాగే ఉంటాయి, కౌంటర్ టాప్ మీద అలాగే ఉంటాయి. అట్లా కాకుండా ఇట్లా క్లీన్ చేసి పెట్టేస్తున్నట్లయితే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేయడానికి కూడా నాకు ఎక్కడ ఈజీగా అనిపిస్తుంది. కొంచెం పీస్ఫుల్గా కూడా ఉంటుంది మైండ్, అంత చిరాగ్గా కూడా అనిపించదు, చాలా ప్రశాంతంగా ఉంటుంది. సో ఇట్లా పైన అయితే క్లీన్ చేసుకుంటాను నార్మల్ డేస్లో. ఓన్లీ వీక్లీ 2 డేస్ మాత్రం ఇంకా వైప్ పెట్టేసి కొంచెం వాటర్ పోసేసి ఎక్కువగా అట్లా కడిగేసుకుంటూ ఉంటాను. ఇదిగోండి డైనింగ్ టేబుల్ మీద మొత్తం అయితే గిన్నెలన్నీ తీసేసాను. ఒక్కసారి డైనింగ్ టేబుల్ కూడా అంతా కూడా క్లీన్ చేసేసాను. అలాగే గ్యాస్ కౌంటర్ టాప్ కూడా వైప్ పెట్టి క్లీన్ చేసేస్తున్నాను. ఇంకా అంటే ఎక్కువ అంత డస్ట్ ఏం లేదు, అంత రచ్చరచ్చగా అయితే ఏం లేదు, అందుకని చెప్పేసి వైప్ పెట్టి క్లీన్ చేసేస్తున్నాను. అలా కాకుండా బాగా ఎక్కువ మెస్సీగా అట్లా అయిపోతే మాత్రం వాటర్ పోసేసుకొని కడిగేసుకుంటూ ఉంటాను. అది కూడా వీక్లీ 2 టైమ్స్ బాగా డీప్ క్లీనింగ్ లాగా చేసినప్పుడు అట్లా కడిగేసుకుంటూ ఉంటాను. ఇంక ఇలా కడిగేసుకున్నప్పుడు నా మార్నింగ్ లేసినప్పుడు చాలా ప్రశాంతంగా ఉంటుంది. కిచెన్లోకి రాంగలోనే ఏ గిన్నె కావాలన్నా, ఏ బౌల్ కావాలన్నా ఇమీడియట్గా తీసుకోవచ్చు. అలాగే బ్రేక్ఫాస్ట్ చేయడానికి కూడా ఈజీగా ఉంటుంది, మైండ్ కూడా ప్రశాంతంగా ఉంటుంది. సో ఇలా మొత్తం అయితే క్లీన్ చేసేసుకొని ఇంకా ప్రశాంతంగా పడుకుంటే నాకు ఇంకా ప్రశాంతంగా కూడా నిద్ర అయితే పడుతుంది. సో ఈ వీడియో అయితే చూశారు కదా, నా ఈవినింగ్ టు నైట్ రొటీన్ వ్లాగ్ అయితే రెగ్యులర్గా ఇలానే ఉంటుంది. రెసిపీస్ అయితే చేంజ్ అవ్వచ్చేమో కానీ రెగ్యులర్గా నా రొటీన్ అయితే ఇలాగే ఉంటుందండి. వీడియో ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి. అలాగే వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి. మరొక మంచి వ్లాగ్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు కీప్ వాచింగ్. ఓకేనండి, బాయ్.